అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇప్పుడు ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క స్థానం గురించి తెలుసుకుందాం. కుజస్థానం గురించి తెలుసుకుందాం. ఈ రేఖలని తీసేద్దాం. ఈ భాగము కుజస్థానం అన్నమాట. ఇది రాహుస్థానం. ఈ రాహు మధ్యలో ఉంటుంది. రాహు ఈ సైడ్ కుజం, ఈ సైడ్ కుజస్థానం. ఇది కుజస్థానం, ఇది కుజస్థానం. దానికి అయినా కుజస్థానం అయినా డిఫరెన్స్ ఉంటుంది. దీనిలో ఉన్న రేఖలు వేరే ఫలితాలను చూపిస్తాయి, దీనిలో ఉన్న రేఖలు వేరే ఫలితాలను చూపిస్తాయి. రెండు కుజస్థానాలైనా వేరే వేరే ఫలితాలు చూపిస్తాయి. ఈ కుజస్థానం ఉంది ఫస్ట్ తీసుకుందాం. ఈ కుజస్థానంలో వివాహము, ప్రేమ, ఇలాంటి బంధుత్వాలు, రక్త సంబంధాలు ఇవన్నీ ఉంటాయి. ఇది సేమ్ అందులోనే, కానీ ఇందులో వివాహాలనేవి ఉండదు. ఈ కుజస్థానం చాలా మంచిది. చాలా కుజజాతకుడు అన్నాడు, చాలా బాగా అభిమానిస్తాడు. అందరినూ గౌరవం అన్నీ ఉంటాయి. తర్వాత ఏ ఉద్యోగంలో రాణింపు కూడా ఉంటుంది. అలాంటి అనమాట. అంటే కుజస్థానం కుజజాతకుడు ఎలా ఉంటుందంటే, ఈ కుజస్థానంలో 1-2 గీతలు ఉండాలి. నిడువు గీతలు, అడ్డు గీతలు కాదు. అడ్డు గీతలు అంత లెక్క ఉంటాయి. అడ్డు గీతలు కాదు, నిడువు గీతలు ఉండాలి. ఇలాగ ఉన్నట్టుగా ఉంటే కంపల్సరీ ఆ జాతకుడు కుజజాతకుడు అనుకోవాలి. కుజజాతకుడు అంటే ఇంకా అందులో ఇంకేం ఇది ఉండదన్నమాట. మంచి గౌరవం, ప్రతి అన్నీ ఉంటాయన్నమాట. అతను నమ్మిన వాళ్ళకి మోసం చేయడు. తర్వాత అందరినీ మన సహోదర భావంగా చూస్తాడనమాట. ఏ లోటున్నా, ఏదున్నా, దేనికి ఏ సహాయం అందించాలన్నా, ఉన్నా లేకపోయినా ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంటాడు ఎదుటి వాళ్ళకి. అలాంటిదన్నమాట ఈ జాతకుడు. దీనిలో చెడు రేఖలు కూడా ఉంటాయి. ఏమైనా ఉంటుంది. చతురంగపాలి ఉంటుంది. చతురంగపాలి ఉన్నట్టుగా ఉంటే ఆ భాగంలో కుజస్థానంలో కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు ఇలాంటివి అన్నమాట. జీవితంలో ఎప్పుడో ఏదో ఒక రోజు కేసుల్లో ఉంటాడనమాట. కేసుల్లో ఇరుక్కుంటాడు. అలా ఉంటుంది. ఇలా ఉంటాయి. ఇంక ఇది కాక చెడు గుర్తులు ఏమున్నా ఇవ్వము. ఇది కూడా ఉండకూడదు. ఇది చెడు గుర్తే. ఇందులోన ఏదున్నా అతనికి ఫలితాలు మంచి ఫలితాలు ఉండవు అన్నమాట. చెడు ఫలితాలు ఉంటుంటాయి. మంచి చేయాలన్నా అవ్వదు, చెడు ఫలితాలు వస్తుంటాయి. అలాంటి రేఖలు ఉన్నట్టు ఉంటాయి. అలాగే వాల్ రేఖలు ఇలాంటివి కూడా ఉండకూడదు. అవి ఉన్నాయి చెడు రేఖల కిందే. ఇన్ని చెడు రేఖలు ఉన్న ఇందులో ఒకవేళ ఎన్ని చెడు రేఖలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పాను కదా, ఎన్ని చెడు రేఖలు ఉన్నా ఒక్క త్రిభుజం ఈ గీతలు ఉంటుండగా, ఇవి ఇలాగా ఉంటాయి. ఉంటుండగా ఒక్క త్రిభుజం ఈ భాగంలో కుజస్థానంలో ఎక్కడున్నా ఒక్క త్రిభుజం ఉంచి చాలు. ఎన్ని చెడు రేఖలు ఉన్నా కొట్టుకుపోతుంటాయి. ఏమీ అవ్వదన్నమాట. అంత బాగుంటుంది అన్నమాట. అన్ని ఫలితాలు ఒక త్రిభుజం కానీ, ఇది మంచిది. ఇది లేకపోతే ఒక చతుర్భుజం కానీ
స్వతంత్రంగా ఉండాలి. ఇలాగ దేని మీద ఆధారపడకుండా ఇలాగ ఉండాలన్నమాట. ఏ రేఖ మీద ఆధారపడకుండా ఇలా ఉండాలి. ఎన్ని చెడు రేఖలు ఆ భాగంలో ఉండండి, ఇక్కడి నుంచి ఈ స్థానంలో కానీ ఈ స్థానంలో ఏ స్థానంలో ఉన్నా ఎన్ని చెడు రేఖలు ఉన్నాయి, ఈ చతుర్భుజం అనేది వాటిని అన్నిటినీ ఆకర్షించి ఏ హాని రాకుండా ఆ జాతకుని చూసుకుంటుంది అనమాట. ఎటువంటి హాని కూడా రాదనమాట. అలా అటువంటిది ఆ చతుర్భుజం అంత అంత ఫలితాలను ఇస్తుంది అనమాట. మంచి ఫలితాలనే ఇస్తుంది, చెడు ఫలితాలని దూరం చేస్తుంది అనమాట. చెడుని దగ్గరికి రానివ్వదు. ఎన్ని ఉన్నా అటువంటిది ఇది. ఎన్ని చెడు రేఖలు ఉన్నా వాటిని అన్నిటినీ అతిక్రమించి ఆ జాతకుని మేలు చేస్తుంటుంది. ఒక వృత్తం ఉందనుకోండి, ఇది కూడా మంచిదే. మంచి పొజిషన్లో జాతకుడు ఉంటాడు, మంచి ఉద్యోగం, గీతలు చెరిపిస్తాను కానీ గీతలు ఉండాలి. మంచి ఉద్యోగం, మంచి పలుకుబడి, దీనిలో మంచి ఉద్యోగం ఉంటే మంచి హోదా అయిన ఉద్యోగాలే వస్తాయి. లేదా ఒక డాక్టర్, మంచి ఆపరేషన్లు చేసిన డాక్టర్, స్పెషలిస్టులు ఆ రేంజ్లో ఉంటారనమాట. మంచి ఫైర్ ఆఫీసర్లోనూ లేదా మిలిటరీ, ఆర్మీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వీటిల్లో కూడా ఇలాంటి వృత్తం ఉన్న వాళ్ళకి, ఈ జాతకులకి అలాంటి ఉద్యోగాలు కూడా వస్తాయి. మంచి హోదా అయిన ఉద్యోగాలే వస్తుంటాయి ఇలాగున్నటువంటి. అది ఈ కుజస్థానంలో ఇలాంటివి చెడు గీతలు ఉన్నా, ఎన్ని చెడు గీతలు ఉన్నా ఒక్క చతుర్భుజం ఉంటే సరిపోద్ది, గుర్తుంచుకోండి. ఆ చెడు రేఖలు ఎన్ని ఉన్నా వాటినేమో అతిక్రమించి ఆ జాతకునికి మేలు చేస్తుంటాయి. ఒకటి ఉంది చాలు, ఎక్కడున్నా. ఇది ఈ స్థానంలో ఉంటే ఈ విధంగా ఉంటే పర్వాలేదే, లేకపోతే ఇంకో దాన్ని ఆధారం చేసుకుని ఉన్నా ఎంతో కొంత ఫలితం ఎక్కువ కాకపోయినా తక్కువనే ఉంటుంటుంది. దీనికి ఈ విధంగా కూడా ఉంటాయి. అందుచేత ఏదో ఒక రేఖని ఆధారం చేసుకుని ఉంటుంది, ఇలా ఉంటుంది. లేకపోతే త్రిభుజంగానే ఉంటుంది. త్రిభుజం ఉన్న మంచి ఫలితాలే ఇస్తుంది. ఏం లోటు ఉండదు అతనికి. ఉద్యోగం చేసిన ఉద్యోగంలోనే లోటు ఉండదు, లేదా ఒక వ్యాపారంలోనే లోటు ఉండదు. దేనిలోనైనా ఏ పని చేసినా దానిలో అతనికి 1కి 3 అంతుల ఫలితాలను ఇస్తుంటుంది. త్రిభుజం ఎక్కడే కాదండి, ఎక్కడున్నా ఇప్పుడే చెప్తాను. త్రిభుజం ఎక్కడ ఈ చేతిలో ఏ భాగంలో ఉన్నా 1కి 3 అంతుల ఫలితాలు, మంచి ఫలితాలను ఇస్తుంది, చెడు ఫలితాలను ఇవ్వదు. అది మటుకు గుర్తించుకోండి. త్రిభుజం ఇక్కడే కాదు, ఎక్కడ ఉన్నాను. ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు నేను చెప్తుంటాను, వేరే స్థానాల్లో ఉన్న వేరే ఫలితాలు ఇస్తుంది. అది ఈ జాతకునికి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. చూసుకుంటే మంచి ఫలితాలే వస్తుంటాయి. జాతకుడు మంచి హోదా, పలుకుబడిన ఉద్యోగాలే వస్తుంటాయి అతనికి. కుజ జాతకుడు మంచి అభిమానం, ఆత్మీయత అన్నీ ఉంటుంటాయి అన్నమాట. ప్రతి మనిషిని ప్రేమించడం, అందరిని నేనే సోదరభావంగా చూసుకుంటాడనమాట. అంత దీనిగా ఉంటుంది. అతనికి లేకపోయినా ఏదో ఒక విధంగా చేసి ఇంకొకరికి సహాయం చేస్తాడు. అటువంటి వ్యక్తి అవుతాడన్నమాట కుజాతకంలో. అది ఇంకొక విషయంలో, ఇంకొక భాగంలో ఇంకో దాని గురించి తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. ఉంటాను.